మేషాది ద్వాదశ రాశుల్లో బుధుడి యొక్క వక్రగమనం జూన్ 29వ తారీఖు నుంచి జూలై 23వ తారీఖు వరకు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో వక్రించినటువంటి బుధుడు మొన్న జూన్ 29వ తారీఖు 2026న జరిగినటువంటి బుధుడు మళ్ళీ మిథున రాశిలోకి పునర్వసు నక్షత్రం 1వ పాదం వరకు వక్రగమనంలోకి వెళ్ళి వక్రత్యాగం జరిగి జూలై 24వ తారీఖు నుంచి సవ్య దిశలో మళ్ళీ ఆగమనం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ 24 రోజుల యొక్క గమనాన్ని మనం పరిశీలించినట్టయితే కర్కాటక రాశి వారికి చూసుకుంటే, కర్కాటక రాశి వారికి వ్యయ స్థానంలో బుధుడు ఉండటం వల్ల ఎక్కువ శాతం వీరికి ప్రతికూలతలే ఎక్కువగా ఉంటాయి. బుద్ధి చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. మాట విషయంలో అవమానాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే సూర్యుడితో కలిసి ఉన్నటువంటి బుధుడు కాబట్టి ఆధిపత్యం ఉండటం వల్ల ఈ మధ్యకాలంలో ఏదైనా ప్రభుత్వ రంగ సంబంధమైనటువంటి ఉత్తీర్ణత పరీక్షలు, వృత్తికి సంబంధించిన పరీక్షలు రాసినట్టయితే అనుకోకుండా అది ఉత్తీర్ణత స్థాయి పొందేటువంటి, అంటే సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. కాకపోతే ఖర్చులు బాగా ఉంటాయి, విపరీతమైన ఖర్చులు ఉంటాయి. PhD చదివే విద్యార్థులకు కూడా ఇది శుభసూచకం అని చెప్పవచ్చు.